గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. ఈరోజు ఆంధ్రనగర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. 7 గంటల నుంచే పోలింగ్ ఏర్పాట్లన్నీ అధికారులు చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కూడా సరళి మంచి ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు బాగానే పోలింగ్ అవుతుంది. ఇంకా కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో 100% పోలింగ్లో పాల్పంచుకొని గ్రామం యొక్క అభివృద్ధికి మార్పుకి కారకులు కావాలి. మా నినాదం ఏంటంటే మన ఊరు మనము, మన పల్లె డెవలప్ అవ్వాలి. పల్లె నుంచి పల్లె వాతావరణం కనుమరుగైపోతుంది. బంధుత్వాలు మిస్ అయిపోతున్నాయి. అది అభివృద్ధి అంటే అందరూ ఎదగాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదిగితేనే అభివృద్ధి. దాని నినాదంలోనే అందరినీ కలుపుకొని యువతకి గ్రామంలోనే అవకాశాలు కల్పించాలి. దీని మెయిన్ బేస్ మీద మేము పోరాటం చేస్తాం. 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అందరూ మీ అమూల్యమైన ఓటుని అతి తక్కువ టైంలో వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా ఓటర్లు 10,236 ఓటర్ల సంఖ్య ఉంది. సుమారుగా ప్రతిసారి 70 నుంచి 75% వరకు పోలింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ప్రజల్లో ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు 75% వరకు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వృద్ధులు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి కాబట్టి యువత ఉద్యోగస్తులు మ్యాక్సిమంగా బ్యాలెట్ ఓటింగ్ కూడా శాతం పెరిగింది. వాళ్ళు కూడా మ్యాక్సిమంగా ఓట్లు వేసినట్టు మాకు అంచనాలు తెలిసినాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. చాలా మొత్తం అంటే ఇంతకు ముందు అంతగా వచ్చేవారు కాదు, ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. ఈ ఓట్ల పట్ల వేయాలా, ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలా, ఊరికి మంచి చేసే నాయకులని ఎన్నుకుంటే బాగు జరుగుతుందన్న ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఇక తాయిలాలు అయితే పంచవాళ్ళు పంచుతా ఉన్నారు కూడా, కానీ ఓటు ఎవరికి వేయాలన్నది డిసైడ్ అయిపోతున్నారు. జనాలు పక్క డిసైడ్ అయిపోతున్నారు. ఓటింగ్ శాతం అయితే పెరిగే విధంగా కనిపిస్తున్నది. నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా ఎవరైతే ఓట్లు వేయకుండా దూరంగా ఉన్నటువంటి మిత్రులకు చెప్పేదంటే ఇక నుంచి అయినా కానీ వీలైనంత వరకు 100% వచ్చి మీ ఊరిని కాపాడుకోండి. ఊరి యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి 2వ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నందిపేట మండలంలో 3వ విడతలో భాగంగా ఉదయమే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనది. ఇతర పట్టణాల్లో ఉద్యోగరీత్యా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా చలి అనకుండా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం జరిగింది. మరి నేడు ముఖ్యంగా మన ఊరు, మన అభివృద్ధి, మన యువత, మన ఆలోచన అనే ఆలోచన విధానంతో మంచి నాయకుడిని, మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా భారీ బందోబస్తుతో సహా ప్రభుత్వం నుండి కూడా అధికారులు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఉత్కంఠ భరితమైనటువంటి ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనే ఆ యొక్క విషయంపై సాయంత్రం వరకు మనం వేచి చూడాల్సిందే. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువత కూడా నేడు ఓటు యొక్క విలువను ఇతరులకు తెలియపరుస్తూ, పెద్దవారికి తెలియపరుస్తూ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వయోవృద్ధులు కూడా వివిధ వాహనాల్లో ముందుకు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బాధ్యత కూడా యువత పైన చాలా ఉంది. ఎందుకంటే ఓటు యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలియపాల్సిన అవసరం నేటి సమయంలో చాలా ప్రాముఖ్యతగా ఉంది. ఇటు విషయంలో నందిపేట గ్రామం అనేది వేల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. సుమారు 10,500 ఓటర్లు ఉన్నటువంటి పెద్ద గ్రామం ఇది. ఇక్కడ ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగినటువంటి కూడా చాలా చక్కగా పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావస్తా ఉంది.